ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. ఆనంద నిలయం ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం. నేను మీ ఆచార్య ప్రసాద్ గురూజీ. ఈరోజు మనం ఈ వీడియోలో ఇంట్లో ఏ వస్తువులు ఉండాలి, ఏ వస్తువులు ఉంటే మన ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. వాస్తుశాస్త్ర ప్రకారం ఇంట్లోని ప్రతి వస్తువుకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఇంట్లో ఏ వస్తువులు ఉండాలి, ఏ వస్తువులు ఉండకూడదని నిబంధనలు కూడా ఉన్నాయి. ప్రతి ఒక్కరూ తమ తమ ఇళ్లలో లక్ష్మీదేవి నివాసం ఉండాలని కోరుకుంటారు. అందుకు ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉండాలంటే ఎలాంటి వస్తువులు ఉండాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ విషయాలన్నీ తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. మన హిందూ ధర్మశాస్త్రంలో వాస్తుశాస్త్రానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. పవిత్ర వస్తువులను ఇంట్లో ఉంచితే సానుకూల శక్తి వస్తుందని నమ్ముతారు. అంతేకాకుండా వీటి వల్ల వాస్తు దోషాలు తొలగిపోతాయని వాస్తుశాస్త్ర పండితులు చెబుతున్నారు. ఇంట్లో కొన్ని వస్తువులు ఉంచడం వల్ల శాంతి, సౌఖ్యంతో పాటు ఆరోగ్యం, మానసిక ప్రశాంతత లభిస్తాయని చెబుతున్నారు. ఇంట్లో ఖచ్చితంగా ఉండాల్సిన వస్తువుల్లో గంట ఒకటి. ప్రతిరోజు ఇంట్లో దేవుడి మందిరం దగ్గర గంట మోగించడం వల్ల ప్రతికూల శక్తులు దూరం అవుతాయి. ఇంట్లో తప్పకుండా ఉండాల్సిన మరొక వస్తువు వేణువు. వెదురు వేణువు ఇంట్లో ఉండడం వల్ల ఎల్లప్పుడూ ఆనందంతో పాటు శ్రేయస్సు ఉంటుందనే ఒక నమ్మకం ఉంది. ఇంట్లో వేణువు ఉండడం వల్ల వ్యాపారంతో పాటు ఉద్యోగంలో కూడా మంచి అభివృద్ధి ఉంటుంది. ప్రతిరోజు ఇంట్లో ఒక్కసారైనా వేణుగానం నుండి వచ్చే శబ్దం వినిపించడం వల్ల ఆ ఇంటికి సంబంధించి ఏమైనా వాస్తు దోషాలు ఉన్నా తొలగిపోతాయని వేద పండితులు చెబుతున్నారు. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, సంతోషాలు పెరుగుతాయి. ఇంట్లో పూజ గదిలో శంఖాన్ని ఉంచడం చాలా శుభప్రదం. శంఖం ఉన్న ఇంట్లో వాస్తుదోషం ఉండదు. మీకున్న డబ్బుకు సంబంధించిన సమస్యలు కూడా దూరం అవుతాయి. విష్ణుదేవుడు శంఖాన్ని తన చేతిలో ధరిస్తాడు. కాబట్టి లక్ష్మీదేవికి కూడా శంఖం అంటే చాలా ఇష్టం. శంఖం మనలోని ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఇంట్లో నిత్యం శంఖం ఊదడం వల్ల ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలు లభిస్తాయని వేద పండితులు చెబుతున్నారు. అపరిశుభ్రంగా ఉండే ప్రదేశాలు అంటే లక్ష్మీదేవికి అస్సలు నచ్చవు. అందువల్ల మీ ఇల్లంతా శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే మీ ఇంట్లో డబ్బు నిలుస్తుందని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇంటికి నార్త్ ఈస్ట్ భాగంలో హాల్లో చేపల అక్వేరియం ఉంచడం వల్ల మీ ఇంటికి శ్రేయస్సును కలిగిస్తుంది. ఈ అక్వేరియంలో 5 గోల్డ్ ఫిష్లను ఉంచండి. దాంతో ఇంట్లో సానుకూల శక్తి వస్తుంది. మీ ఇంటి ప్రవేశ ద్వారానికి గంధంతో స్వస్తిక్ను గుర్తును వేసి కుంకుమ బొట్టు పెట్టండి. స్వస్తిక్ గుర్తు ఉన్న ఇంట్లో డబ్బుకు కొదవ అనేదే ఉండదు. ఎందుకంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువై ఉంటుంది. ఇది మీ ఇంటికి అదృష్టం, శ్రేయస్సును తెస్తుంది. ఇంట్లో గోమతి చక్రాన్ని ఎర్రటి గుడ్డలో కట్టి ఉంచాలి. అలా ఉంచితే ఇంట్లో ఆర్థిక సౌభాగ్యం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. గవ్వలు లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనవి. పూజ గదిలో ఎల్లప్పుడూ 6 గవ్వలను ఉంచాలి. అలాగే గవ్వలను పూజ గదిలోనే కాకుండా డబ్బులు పెట్టే చోట, వ్యాపారాలు చేసే చోట పెడితే అఖండ ఐశ్వర్యం లభిస్తుంది. ఇలా గనక చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహించి సంపదలను అందిస్తుంది. గాజు తాబేలు నోరు తలుపు వైపు ఉండడం మంచిదని పండితులు చెబుతున్నారు. తాబేలు బొమ్మను పూజ గదిలో ఉత్తర దిశలో పెడితే కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి సంతోషం వెల్లివిరుస్తుంది. ఇలా గనక చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తుంది. ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడడం కోసం ఇంటికి తెచ్చుకోవాల్సిన ముఖ్యమైన వస్తువులలో నెమలి ఈకలు ఒకటి.
నెమలి ఈకలు శ్రీకృష్ణుడికి చాలా ఇష్టమైనవి. ఇంట్లోని పూజ గదిలో నెమలి ఈకలు పెట్టుకుంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుంది. ప్రతిరోజు భగవంతుడిని ఆరాధించిన తర్వాత నెమలి పింఛంతో దేవుడికి గాలిని విసరండి. దేవుడికి ఇలా సేవ చేయడం ద్వారా ఆయన మీ కోరికలన్నీ నెరవేరుస్తాడు. అలాగే జీవితంలో సంతోషం, శ్రేయస్సు ఉంటుంది. పచ్చకర్పూరం అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం. విష్ణుమూర్తికి పచ్చకర్పూరంతో హారతి ఇచ్చి నైవేద్యం పెట్టి ఏమి కోరుకున్నా వెంటనే తీరుతాయి. ఇంట్లో తులసి మొక్కను పెట్టుకుంటే లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. ఇక మీ ఇల్లు సంక్షోభం నుంచి బయటపడుతుంది. తులసి మొక్క ఉన్న ఇల్లు డబ్బులతో, సిరి సంపదలతో తులతూగుతుంది. ఇంట్లో తులసి మొక్క లేకపోతే లేదా ఇంట్లో ఉన్న తులసి మొక్క ఎండిపోతే ఒక కొత్త తులసి మొక్కను ఇంటికి తీసుకువచ్చి సరైన స్థానంలో పెట్టాలి. మీ ఇంట్లో ఎండిపోయిన మొక్కలు ఉంటే వెంటనే తొలగించండి. అలా ఎండిపోయిన మొక్కలను ఉంచుకుంటే నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. పూజ గదిలో పసుపు కలిపిన అక్షింతలు ఉంచితే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. అక్షింతలు పూజ గదిలో ఉంచడం వల్ల మీ ఇంట్లో సిరి సంపదలకు ఏ లోటు ఉండదు. పూజ గదిలో పచ్చకర్పూరం, 9 యాలకులు, 9 లవంగాలను ఉంచడం వల్ల లక్ష్మీదేవి, విష్ణుమూర్తి వీరిద్దరి అనుగ్రహం మీపై తప్పకుండా ఉంటుంది. మీరు ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నట్లయితే ఇంటి ప్రధాన ద్వారానికి ఎండిపోయిన తులసి వేర్లను కట్టండి. వాస్తు ప్రకారం ఇలా చేస్తే లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది. ప్రధాన ద్వారం వద్ద తులసి వేర్లను కట్టడం వల్ల ప్రతికూల శక్తులు ఇంట్లోకి రాకుండా ఉంటాయి. ఇలా చేస్తే గనక మీ ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవేశించి ఆనందం, శాంతి నెలకొంటాయి. ఇంటి ప్రధాన ద్వారం వద్ద నీటితో నింపిన కలశాన్ని ఉంచడం వల్ల ఇంట్లోకి శ్రేయస్సు వస్తుంది. ఇంటి ప్రధాన ద్వారానికి ఎల్లప్పుడూ మామిడాకుల తోరణం కట్టి ఉంచితే నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లోకి చేరదు. మామిడాకులు ఉన్న ఇల్లు ఎల్లప్పుడూ ఐశ్వర్యంతో ఉంటుంది. ప్రతిరోజు సాయంత్రం పూజ గదిలో దీపం వెలిగించాలి. సాయంత్రం సమయంలో ఏ ఇంట్లో అయితే దీపం వెలుగుతూ ఉంటుందో ఆ ఇంట్లోకి సకల దేవతలు ప్రవేశిస్తారని వేద పండితులు చెబుతున్నారు. శుక్రవారం సాయంత్రం పూజ గదిలో యాలకులు, కర్పూరం కాల్చి ఆ పొగతో లక్ష్మీదేవికి హారతి ఇచ్చి మీకు ఏదైనా కోరిక ఉంటే అమ్మవారికో చెప్పుకోండి. ఇలా చేస్తే కొద్ది రోజులకే మీరు అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. పసుపు కొమ్ములు పూజ గదిలో ఎల్లప్పుడూ ఉంచుకోవాలి. ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు. పూజ గదిలో ఆవు, దూడ ఫోటో ఉంటే సకల దేవతల స్వరూపం మీ ఇంట్లో ఉన్నట్లే. గోమాత అనుగ్రహం వల్ల మీ ఇంట్లో ఎప్పుడూ ఐశ్వర్యం తాండవిస్తుంది. లక్ష్మీదేవికి తామర గింజలు అంటే చాలా ఇష్టం. కాబట్టి కొన్ని తామర గింజలు తీసుకొని పూజ గదిలో పెట్టుకోవడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. లక్ష్మీదేవి ఫోటోకి ముత్యాల మాల అలంకరిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల సిరి సంపదలు కలిగి ఉంటారు. వాస్తుశాస్త్ర ప్రకారం ఏనుగు బొమ్మ ఇంట్లో ఉంటే అద్భుతమైన ప్రభావాన్ని కలిగిస్తుంది. ఇంట్లో ఏనుగు బొమ్మని ఉంచడం వల్ల రాహుకేతువుల దుష్ప్రభావాలు తగ్గుతాయి. మన హిందూ ధర్మంలో పవిత్ర గంగా నదికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. కాబట్టి ఈ పవిత్ర జలాన్ని ఎల్లప్పుడూ కూడా పూజా స్థలంలో ఉంచుకోవడం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుందని మన పెద్దలు చెబుతున్నారు. వాస్తుశాస్త్ర ప్రకారం పగిలిన వస్తువులు ఇంట్లో అస్సలు ఉండకూడదు. పగిలిన అద్దాలు, కుర్చీలు, విగ్రహాలు, ఫోటోలు ఇలా ఏవైనా సరే పగిలితే మాత్రం వాటిని వెంటనే తొలగించాలని వాస్తుశాస్త్ర పండితులు చెబుతున్నారు. పగిలిన వాటి వల్ల నెగిటివ్ ఎనర్జీ పెద్ద ఎత్తున మీ ఇంట్లో తిరుగుతుందని అంటున్నారు. అదృష్టం కలిసి రావాలంటే ఈశాన్య భాగంలో బరువులు పెట్టకూడదు. ఈశాన్యంలో బరువులు పెడితే మన జీవితమే భారంగా మారిపోతుంది. ప్రధాన ద్వారం ముందు వినాయకుడి చిత్రపటం ఉండడం మంచిదని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
వాస్తుశాస్త్ర ప్రకారం ఇంటి ఈశాన్య మూలలో కుబేర యంత్రం పెడితే మంచి ఫలితం ఉంటుంది. నగలు, డబ్బు, ముఖ్యమైన పత్రాలను ఉంచే బీరువాను ఇంటి నైరుతి మూలలో ఉంచాలి. మీ ఇంటి హాల్లో పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటోని పెట్టుకుంటే గ్రహదోషాలు, అరిష్టాలు, అకాల మృత్యువు వంటి ఏ దోషాలు ఉండవు. పడక గదిలో రాధాకృష్ణుల బొమ్మలను పెట్టుకుంటే ఆ ఇంట్లోని దంపతుల మధ్య కుటుంబ కలహాలు తగ్గడంతో పాటు అన్యోన్యత పెరుగుతుంది. చదువుకునే పిల్లల గదిలో సరస్వతీదేవి ఫోటో పెట్టుకోవడం చాలా మంచిది. ఇంటి ప్రాంగణంలో తులసి బృందావనం ఉండాలి. ప్రతిరోజు తులసి కోట ముందు ఒక నెయ్యి దీపం వెలిగిస్తే ఇంట్లోకి సానుకూల శక్తి వస్తుంది. ఇలాంటి కొన్ని చిన్న చిన్న నియమాలను పాటించడం వల్ల మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఎల్లప్పుడూ ప్రసరిస్తుంటుంది. కాబట్టి ఈ నియమాలను తప్పనిసరిగా పాటించడం చాలా మంచిది. ఇంట్లో ఆనందం, సంపద, సంతృప్తి కోసం ఇంట్లో కొన్ని ముఖ్యమైన వస్తువులను కలిగి ఉండడం ఎంతో ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటేనే లక్ష్మీదేవి మీ ఇంట్లో నివసిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీ